జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అన్యమత ప్రచారం చేసిన వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. సరే, ఇది ఎక్కడ జరిగింది, దీని కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఈ న్యూస్ చెప్పబోయే ముందు ఆ వీడియోలో ఒకసారి మీకు చూపిస్తా, చూడండి. మీరు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ పెట్టడానికి, ఈ విధంగా మీరు సభ పెట్టడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇంట్లో కదా పెట్టుకోవాలి. ఇల్లు ఇది మీరు లౌడ్ స్పీకర్ ఇల్లు సౌండ్ అంతంత సౌండ్ పెడతారు. బహిరంగ రోడ్డు మీరు ఇల్లు అని చెప్తున్నారు. ఇంత బహిరంగ ప్రదేశంలో ఇల్లు అంటున్నారు. మీ పేరేంటి? మీరు ఇటువంటి సభలు పెట్టుకోవాలనుకుంటే ఎస్ఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, గ్రామ పంచాయతీ సర్పంచ్కి తెలియజేయాలి. ఎవరు పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా పెట్టారు? ఇక్కడ ఇది రోడ్లో పెట్టి మీరు లౌడ్ స్పీకర్ పెట్టి గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు. మీరు మీరు చూపించండి, ఆధార్ కార్డు చూపించండి. బాలాజీ ఎస్ఐకి ఫోన్ చేయి. నువ్వు రెచ్చగొట్టినావంటే వేరే విధంగా అధికారికంగా పోలీస్ అని బోర్డు పెట్టుకుని మత ప్రచారం చేస్తారు వీళ్ళు వచ్చి. అంటే పోలీస్ చట్టం వీళ్ళకి మతం మార్చమని చెప్పి ఇచ్చింది హక్కు. మతం మార్చమని చెప్పి వీళ్ళకి పోలీస్ శాఖ ఇచ్చింది అధికారము. పుల్లంపేట మండలం లొకేషన్ ఇది శ్రీరాములపేటకు వచ్చారు. మత ప్రచారం చేయడానికి పోలీస్ బండి వేసుకుని వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళంతా అమాయకులు కాబట్టి. అడిగితే నువ్వు సర్పంచ్ అయితే ఏమి, డిఎస్పీకి చెప్పు, ఎస్ఐకి చెప్పు అంటాడా? ఒక సర్పంచ్ అడిగితేనే రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఈ నెల అక్టోబర్ 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం శ్రీరాములపేట, ఒకసారి ఊరి పేరు కూడా చూడండి, ఏం పేరు? శ్రీరాములపేటలో ఒక క్రైస్తవ మార్పిడి గుంపు అయితే వచ్చింది. ఏది? వీళ్ళు ఆడికి పోతా ఉంటారు కదా, మా దేవుడు మాత్రమే దేవుడు, మా దేవుడిని నమ్ముకోండి, అది ఇది అని చెప్తా మాట్లాడుతూ పోతా ఉంటారు కదా. ఆ విధంగానే పోయి ఆడ అది ఏదో కూటమనో ఏదో పెట్టారు, ఏదో జరిగింది. సరే, అక్కడ ఏంటంటే ఆ గ్రామ సర్పంచ్ పోయి ఆడ అడిగినాడు, అయ్యా మీరు ఇట్లా పెట్టారు, నడు రోడ్లు అంతా బ్లాక్ చేసేసి, మీరు కూడా విన్నారు కదా ఏం చెప్పింది, ఈ మారి పెట్టారే, ఎందుకు ఈ మారి చేశారు, మీరు పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పి అడిగితే లేదు అని చెప్పేసి అతను ఏదో మాట్లాడినాడు. ఆయన సరే సర్పంచ్ గారు ఏమన్నాడు, సరే ఒకసారి ఎస్ఐకి ఫోన్ చేయమంటే చెప్పుకోబా, నువ్వు ఎస్ఐకి చెప్పుకుంటావో, సిఐకి చెప్పుకుంటావో, డిఎస్పీకి చెప్పుకుంటావో, ఎస్పీకి చెప్పుకుంటావో చెప్పుకోమన్నాడు. అరే, నువ్వు చేసింది తప్పు. ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగం ఉండేది ఎందుకు, చట్టాలు ఉండేది ఎందుకు, కాదు పోలీసు వ్యవస్థ ఉండేది ఎందుకు ఇవన్నీ ఉండేది? నీ ఇష్ట ప్రకారం నువ్వు వచ్చి పెట్టిపారు దొబ్బి కాదు హిందూ దేవీ దేవతలు ఇట్లా అంటోళ్ళు అని చెప్పేసి వాళ్ళందరినీ బండబూతులు తిట్టా, హిందువులందరినీ అవమానిస్తా, ఈ మారి మాట్లాడుతా చేస్తా ఉంటే కాదు, ఇంకా అడ్డుకోకూడదా, అడగకూడదా? నీలాంటి వాళ్ళకి పర్మిషన్ కూడా అవసరం లేదా? అందుకనే ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం ఎవడైతే పిలుసుకొచ్చినోడు, ఇక్కడ పాల్గొన్నోళ్ళు వాళ్ళందరి మీద కేసులు పెట్టి దొబ్బినారు. ఈ పక్కన వాళ్ళ ఎస్సీలందరినీ కూడా నువ్వు మాలోడు, నువ్వు ఎట్లా ఉంటావు, నీకు ఏడ విలువ ఉన్నది, నువ్వు కూడా క్రైస్తవుడిగా మార్పమని చెప్పేసి వాళ్ళ మాట్లాడడం ఏమీ బరి తెగింపుయ్యా. అది కూడా చూశారు కదా, వాళ్ళు వచ్చిన బండిలో పోలీస్ అని చెప్పేసి బోర్డు పెట్టుకొని వచ్చారు. వాళ్ళు వచ్చిన పని ఏంది? కాదు, దానికి పోలీస్ అని బోర్డు పెట్టుకోవడం, పోలీసులు వాళ్ళ దొంగ ఎందుకులే మాట్లాడకూడదు. ఆ విధంగా వచ్చి ఆ మారి చేస్తే ఏం చేయాలి వాళ్ళను? అందుకనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన హిందూ బంధువులందరూ కలిసి, సర్పంచ్ కలిసి, అందరూ కలిసిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అయ్యా, ఇక్కడ మా దేవీ దేవతలను వాళ్ళు అవమానించినారు, తిట్టారు, మేము అడగనపోతే మమ్మల్ని ఈ విధంగా దూషించినారు, మా కులం పేరు చెప్పి మమ్మల్ని తిట్టారని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. సరే, మీరు కూడా చూస్తూనే ఉంటారు, ఎక్కడన్నా ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఫేక్ కేసులు కూడా పెడతారు, ఏది ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అని చెప్పేసి. అందుకని ఏకంగా అన్నమయ్య జిల్లా ఏఎస్పీ కూడా వచ్చి ఆ శ్రీరాములపేట గ్రామానికి వచ్చి మొత్తం విచారించినారు. చూడండి, ఆ పేపర్ కటింగ్ కూడా ఇస్తా. వచ్చి విచారణ చేసి వాస్తవేను, వాళ్ళు వచ్చి ఈ విధంగా వీళ్ళని కులదోషణ చేశారు, ఈ విధంగా మాట్లాడారు,
హిందూ దేవతలను అవమానించినారు, సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడినారు, దూషించారని చెప్పేసి వాళ్ళు కన్ఫామ్ చేసుకొని ఆడికి ఎఫ్ఐఆర్ కేసు చేసి పారిపోతున్నారు. అది జరుగుతుందా? ఇప్పుడు ఏంటి చూడండి, ఎవరైతే పిలుచుకొచ్చినాడో ఆ పిలుచుకొచ్చిన వ్యక్తి ఆడ పాల్గొన్నోళ్ళు మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు అందరి మీద కేసులు అయినాయి. ఎవరు తగినట్టు వాళ్ళకు మొత్తం కేసులు బుక్ చేసేసారు. ఇప్పుడు ఏం జరుగుతుందా? లోపల వేసి డిక్కు చిక్కు అన్నీ జరుగుతాయి. ఏ ఊరికి ఏం ఆగవు. లేకపోతే ఏంది బరి తెగింపేంది? కాదురా స్వామి, మనం ఏడున్నాము, ఏ దేశంలో ఉన్నాము, మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, చట్టాలు ఉన్నాయి, కొన్ని నియమాలు అంటూ ఉన్నాయి. నువ్వు నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, కాదనట్లా. ఇతర మతాలను నువ్వు ద్వేషించడం ఏంది, దూషించడం ఏంది? సైతాన్లు, వాళ్ళు బండలు, వాళ్ళు రాళ్ళు, అట్లా అంతమంది అవతలు ఉండాలి, ఎంతమంది అవతలు, మా దేవుడు ఒకటే దేవుడు. ఏ నీ దేవుడు ఒకటే దేవుడు? కాదు, ఏం మాట్లాడతారు? ఇంకెప్పుడు మీరు మారుతారు? కాదు, ఈ దేశం యాడుకో ముందుకు పోతుంది. ఈరోజు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్నది భారతదేశం. ఈ మంత్రం అభివృద్ధి పదంలో దూసుకొని పోతాం. మీరు మాత్రం ఆ చెట్లన్నీ మొళ్ళకు చుట్టుకునే కాలానికి పోతున్నారు, ఆదిమానవుల కాలానికి. అందుకనే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ తోక తిప్పినారో మొత్తం అందరి మీద కేసులు బుక్ చేసి పారదొబ్బి ఆడికి ఎఫ్ఐఆర్ చేసేసారు. ఇంకా చూడండి వీళ్ళ కథ ఏమవుతుందో. అర్థమవుతుందా? చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకోబోలే. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించారో ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే మనం చర్యలు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు మత ప్రచారం చేసుకునే హక్కులు నీకెట్టున్నాయో దానికంటూ కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా మాకు కూడా మత స్వేచ్ఛ అనేది ఉంటుంది. మా మతాన్ని మేము కాపాడుకోవడానికి, ఆచరించుకోవడానికి. అట్లా కాదని చెప్పి నువ్వు పొలోమని చెప్పి వచ్చి మాకు ఇష్ట ప్రకారం నువ్వు ఇంటింటికి వచ్చి నువ్వు ఆ కథలు చేసి మాట్లాడడానికి నీకు ఎవరిచ్చారు హక్కులు? ఎవరిచ్చారు హక్కులు అంటాలే? అయ్యా, ఎవరో ఆలోచించాల్సిన అవసరం లే. ఎవరైనా మీ గ్రామాల్లో కానీ మీ ప్రాంతంలో కానీ ఇదే విధంగా జరిగితే మనకు కూడా చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆ మత స్వేచ్ఛ, మన మతాన్ని మనం కాపాడుకునే స్వేచ్ఛ మనకు ఉండాలి. కాబట్టి చట్టపరంగా మనం కూడా ఈ విధమైనటువంటి చర్యలు అయితే తీసుకోవచ్చు. అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజు శ్రీరాములపేట గ్రామ సర్పంచ్ కావచ్చు, ఆ గ్రామ ప్రజలు కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతం. లేకపోతే వీళ్ళ మీద కేసులు పెట్టారియా, వీళ్ళ మీద కేసులు పెట్టి కనీసం ఆడిగో పలానా వాళ్ళ మీద కేసు ఏంటని చెప్పి వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే అక్కడ లేని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే హిందూ బంధువులంతా ఒకటైపోయి గ్రామ సర్పంచ్ కూడా వాళ్ళతో కలిసి అందరూ కలిసి ఈ మత మార్పిడి బ్యాచ్ల మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. అది విషయం. ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.